ధర్మరాజు గారు ఆయన ఉంగుటూరు జనసేన, మేమందరం అసెంబ్లీలో ఉంటాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఆశీర్వాదంతో. అంటే ఇక్కడ అంత దారుణం. మీకు తెలుసు విజయనగరం ఇంత గొప్ప ఫ్యామిలీ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నేనైతే చూడలే. మొత్తం వేలకు వేల ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో 2000 గజం ఉంటే చార్టర్ ఫ్లైట్లో తిరిగేస్తున్నారు. మరి అంతటి దానం చేసిన కుటుంబాన్ని కూడా అతను కక్షతో మరి ఎలాగా వ్యవహరించాడు అనేది మానవులే కాదు వాళ్ళు. సో ఆ ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. అది ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అతను ఎందరినో అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని కూడా అవమానించాడు. అది ఎస్, అదంతా ఇప్పుడు భయపడ్డారు ఇన్నాళ్ళు చెప్పడానికి, ఇప్పుడు చూపెడతారు. ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేము. సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం. అందులో నాకు ఏదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను 4 ఏళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి. మరి అంత ఇంప్రూవ్ అయితే సీట్ ఎంతో రాలేదని మటుకు అడగొద్దు. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, ముందే చెప్పేస్తాను. పెరిగిన చోటికి 4 ఏళ్ళు దూరంగా ఉండి నరకం, ప్రత్యక్ష నరకం అనుభవించారు. మా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా చనిపోయిన రోజు సంవత్సరీకానికి కూడా రాలేకపోయా. అప్పుడు ఏమనిపించేది జగన్ వైఖరిని మీకు ఒకసారి తలుచుకొని ఇండివిజువల్గా అంటే ఇప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్ళి పోలీసులతో మర్చిపోయా. ఇవాళ నా బెయిల్ వచ్చి అంటే నన్ను జైల్లో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా, అది 3వ వార్షికోత్సవం వల్ల. ఇందాక మా లాయర్ గారు ఫోన్ చేశాను, నాకు తెలియలే. హ్యాపీ యానివర్సరీ దేనికన్నా, నీకు బెయిల్ వచ్చింది దానికని చెప్పాడు ఆయన. సో నా బెయిల్ వచ్చి సరిగ్గా మే 21 వచ్చింది 2021లో. 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా. ఆ రోజు మే 14వ తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా. ముందు తాడు తీశారు, మెడకేసేస్తారనుకున్నా, కాళ్ళు కట్టి కొడతా మొదలెట్టారు. ఆ రోజే చనిపోతాను అనుకున్నా. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం, ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను ఏదో మంగమ్మ శపథం లాగా ఒక శపథం అయితే పట్టా. సరే, నా శపథం చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరూ తీర్చారు. బట్ ఆ రోజు శపథం పట్టా, ఇంకా లాభం లేదురా బాబు, మార్చాలి, వాళ్ళు మార్పు రాదు. మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాడు, మార్చాలనుకున్నాడు. ఇంకెందుకు అని ఆ రోజు నేను అనుకున్నంత మాత్రాన్ని మారేయడానికి కాదు, అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూద్దాం. మీ ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి డెఫినెట్గా. ముందు ఇక్కడ రాజధాని రాకపోవటం ఇది పెద్ద రిలీఫ్. ఎంతో అభివృద్ధి చెందాలి ఇక్కడ. రాజధాని అవసరమే లేదు విశాఖపట్నానికి. సరే, చూస్తే మళ్ళీ సత్యబాబు గారు ఏదో అంటే అనొచ్చు, కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం. ప్రజలు ఊపిరికి తీసుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళు కాదన్నారు, ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి ఇల్లు కాదన్నారు. మొత్తం ఆల్అవుట్, అసలు డౌటే లేదు. రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి. మరి గొర్రె కషాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అని నా సర్వేలో తెలిసింది. చూద్దాం ఏమవుతుంది. ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు. జూన్ 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరణం మే 14 నా పుట్టినరోజు నాడు అయింది. పెద్ద కర్మ జూన్ 4, ఎటువంటి సందేహం అక్కడ.
ప్రెస్టేజ్. అప్పుడు నేను ఎంతో బాధపడ్డా ఇటువంటి ఆర్గనైజేషన్. ఎందుకంటే అశోక్ గారు మితభాష, ఆయన ఏం మాట్లాడరు, ఆయన కష్టం వచ్చినా చెప్పుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. బట్ ఎంత దారుణం అంటే అసలు చెప్పడానికి వీలైనంత దారుణం. ఎవరైనా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఉన్మాది ఒక పక్క, ఎంత కష్టం వచ్చినా తట్టుకొని ఎవరికి ఏమీ చెప్పుకొని ఉన్నతమైన వ్యక్తిత్వం ఒక పక్క. ఇప్పుడు నేను కూడా అశోక్ గారికి ఫోన్ చేసి, సార్ మనం కొంచెం లీగల్గా ప్రెషర్ పెట్టాలంటే పనివ్వండి చూద్దాం, లాయర్లు ట్రై చేస్తున్నారు కదా అని అన్నారు తప్ప అక్కడ కోపం కానీ యాంగ్జైటీ కానీ ఏమీ లేవు. బట్ టైం ప్రతిదానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు, ట్రస్ట్ ఇబ్బంది పడింది, దాన్ని సర్వనాశనం చేయాలని చూశారు. విజయసాయి రెడ్డి వ్యక్తిగతంగా మరి చాలా రాంగ్ థింగ్స్ చేశారు. ఏదేమైనా ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది. ఇంకా 13 రోజులు వెయిట్ చేయాలంతే. తెలీదా? వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ జరగబోయేది అదే. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 125 స్థానాలకి తగ్గవు కూటమి. ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సుల్లో ఏముందో మనం చెప్పలేం. ఖచ్చితంగా 125కి అయితే తగ్గదు. మరి ఆ పైవాడిదే. ప్రతి ఒక్కరు కూడా 120 నుంచి 130 వస్తుందని బహిరంగంగా చెప్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా తటస్థులు కూడా అంత వైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారు. పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటారా? మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా? భస్మాసురుడు అతను. మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టలా, అతనే చేపెట్టుకున్నాడు. అసెంబ్లీలో డైరెక్ట్గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు. మీరు అసెంబ్లీలో అసలు రాడండి అతను అసెంబ్లీకి. నెగ్గుతాడు కానీ రాడు. ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే. అంటే మీరు ఈ సోషల్ మీడియాగా మీరు అతనిపై అంటే అటాక్ చేసేవారు సార్. ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంది మీకు. అటాక్ అంటే మేము ఆలకలాగా మీద పడి కొడతాము. మాటలతో ఉంటుంది డెఫినెట్గా. బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు, కొట్టించడాలు, చంపటాలు ఇలాంటివి ఉండవు. మాటలతో అంటే మాటలతో ప్రశ్నలు స్పందించడానికి అవకాశం ఉంది సార్ మీకు. అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు. మీరు రాసి పెట్టుకోండి. ఎలా నేను ఇదేదన్నా ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు. ఖచ్చితంగా చెప్తాను. రావడానికే భయపడేటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా దాడులు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ పరిస్థితులు మొత్తం ఏమవుతుంది అంటే దాడులు కొన్ని ప్రాంతాల్లో, అంటే చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి దగ్గర, పల్నాడు, ఇంకొన్ని చెదురుమదురుగా ఒక 4-5 ప్రాంతాల్లోనే జరిగినాయి. నిజంగా ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా లేకుండా ఉంటే రాష్ట్రం అంతా అలాగే జరుగుండేది. సో డెఫినెట్గా బాగా జరిగిందనే నేనైతే అనుకుంటున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా విజయనగరం వచ్చి పైడితల్లి అమ్మవారిని దర్శించమని నాకు ఒక సిద్ధాంతి గారు చెప్పారు. మీకు మీ కులదేవత ఆవిడ వెళ్ళాలి అని. అప్పటిదాకా ఎవరు చెప్పాలి. అప్పటి నుంచి నేను రావాలనుకున్నా కానీ నాకు అమెరికాకి అంతే వేసా ఉంది కానీ ఇక్కడికి లేదు. ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రాలేకపోయా. ఇప్పుడు గత ఎన్నో నెలలుగా ప్రతి 3వ మంగళవారం నా పేరు మీద పూజలు జరుగుతున్నాయి. చండీ హోమంలో నా పేరుతో గోత్రనామాలతో. ఇవాళ ఇక్కడికి రావటం, అశోక్ గారిని కలవటం నిజంగా నాకు ఎంతో మర్చిపోలేని రోజు నాకు ఈరోజు. ఎందుకన్నా కొన్ని అనుకున్నవి జరగవు. విజయనగరం అంటే నాకు పెద్ద ఫ్యాన్సీ. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సుశీల గారు అంటే కళలు, సంగీతం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని ప్రతి దగ్గర నేను విజయనగరం అంటే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటా.
విశాఖపట్నంలో 6.5 సంవత్సరాలు నేను బీఫామ్ ఎంఫామ్ చదివినా కూడా ఎందుకనో రావటం అన్నది కుదరలా. ఇవాళ పైడితల్లి అమ్మవారు రప్పించారు, అదితి రప్పించింది. అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం ముందు. ఆ తర్వాత పరిష్కరించవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను. అవన్నీ మళ్ళీ అతుకులు వేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి, పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు, సూపర్ 6. ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టేనియస్గా వాయు వేగంతో జరగాలి. సో క్షణం కూడా రెస్ట్ తీసుకునే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన టీము తప్పకుండా బిగ్ టాస్క్. అదేమి నల్లేరు మీద నడక కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ మీద నడకే. కానీ ఆ నడిపించగలిగే నాయకుడు ఉండటం అదృష్టం. డెఫినెట్గా డెఫినెట్గా మంచి రోజులని నేను ధైర్యంగా చెప్పగలను. సమస్యలు అయితే బోల్డ్ చెప్పుకోవాలంటే మనకు రోజులు సరిపోవు, కానీ మరి సార్ట్అవుట్ చేసుకోవాలి.